ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెలలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకుందాము. ఇప్పుడు మిథున రాశి వారికి చతుర్థంలో కేతు సంచారం, అట్లాగే భాగ్యంలో స్వస్థానంలోనే కుంభరాశిలో శని యొక్క సంచారము, అలాగే దశమంలో రాహు సంచారము, ఏకాదశి రాహు సంచారం జరుగుతున్నది. అలాగే వ్యయస్థానంలో గురు సంచారం కూడా జరుగుతోందండి. అందుచేత ఇక్కడ ఈ 4 గ్రహాలు కూడా నెల రోజులు పూర్తిగా ఇదే రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలటం లేదు. ఇక మిగతా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఇవి రవి మిథున, కర్కాటక రాశుల్లో 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కుజుడు కూడా మేషము తదుపరి వృషభంలో సంచారం చేస్తూ ఉన్నారు. బుధుడు కూడా కర్కాటకము, సింహరాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రుడు మిథున, కర్కాటక రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 రాశుల్లో సంచారం చేసేటటువంటి గ్రహాలు కూడా ముందు దానిలో శుభం కావచ్చు, అశుభం కావచ్చు, లేదా అశుభం ముందు రావచ్చు, శుభం తర్వాత కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు శుభాశుభ ఫలితాలను అందిస్తారు. ఇప్పుడు ఇందులో మనకి మిథున రాశి వారికి చెప్పాలి అంటే ఏ ఒక్క గ్రహము కూడా అనుకూలమైన, అంటే ఈ నెల రోజులు పూర్తిగా ఉండేటువంటి గ్రహాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. దీని గురించి మీరు ఏమి కంగారు పడక్కర్లేదండి. రోజు నవగ్రహ మంత్రం జపాలు చేసుకోండి. నేను చెప్పిన శ్లోకం కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, లేకపోతే పంచాంగంలో ముందు శ్లోకాలు ఉంటాయి. ఏ పంచాంగం అయినా తీసుకోండి. ఆ నవగ్రహ మంత్రాలు శ్లోకాలు లేకుండా ఏది ఉండదు. అది కొంచెం మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు యూట్యూబ్లో వాటిలో ఇట్లా వస్తూ ఉంటుంది. మీరు అది కూడా ఏదో ఒకటి చేయండి. అలాగే వీలుంటే గుడికి కూడా వెళ్ళండి. ఇక ఈ 4 గ్రహాల్లో ఒక్క గ్రహం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇచ్చేవి లేవు కాబట్టి, వాటిని కాదనలేవు కాబట్టి, ఖచ్చితంగా మీరు ఈ సంవత్సర కాలంలో, అది ఈ నెల రోజులే కాదండి, ఇవి ఇందులో మధ్యలో మారేటువంటివి లేవు, సంవత్సరం పూర్తి వరకు కూడా ఉంటాయి. అందుచేత మీరు ఈ 4 గ్రహాలకి వీలుంటే వీలు చేసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే కేతువుకి ఉలవలు, గురువుకి శనగలు, రాహుకి మినుములు, అలాగే శనికి నువ్వులైతే కేజీ అవసరం లేదండి. ఓ 100 గ్రాములు తీసుకోండి. తీసుకుని ఏదో బ్రాహ్మడికి గుళ్ళోనో లేకపోతే బ్రాహ్మణుని ఇంటికి పిలిచో, లేకపోతే బ్రాహ్మణులు ఎక్కడన్నా ఎవరో దగ్గరికి వెళ్ళి అది ఈ సంకల్పం మాత్రం చక్కగా చెప్పించుకోండి. ఆ సంకల్పంలోనే ఉంటుంది. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఉంటుంది, అంతే కదండి. ఇప్పుడు ఏదో పని చేయాలనుకున్నాం, ఆ పని చేయాలనుకోవటమే సంకల్పం. అది దృఢంగా ఉంటేనే ఆ పని సక్సెస్ అవుతూ ఉంటుంది. ఓ పని మొదలెట్టామండి, దృఢమైన సంకల్పంతో చేస్తేనే ఆ పని విజయవంతం అవుతుంది, లేకపోతే విజయవంతం కాదు. అందుచేత సంకల్పం మాత్రం చక్కగా చెప్పించుకుని దీన్ని కూడా ఈ గోచార ఫలితాలతో చూసి కంగారు పడక్కర్లేదు. జాతక ఫలితాలతో అనుసంధానం చేసుకోండి. ఈ పరిష్కారాలు చేసుకున్నట్టయితే మీకు కొంత శుభప్రదమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీనిలో మిమ్మల్ని భయపెట్టేది కానీ, లేకపోతే మిమ్మల్ని ఏదో అతిశయోక్తులు చెప్పేసి మిమ్మల్ని అందరం ఎక్కించి కోటీశ్వరుడు అయిపోతామని చెప్పడం కానీ ఏముండదండి. యథార్థం సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం చెప్పుకుంటున్నాం. అందుచేత ఈ విధమైనటువంటి నేను చెప్పినటువంటి సూచనలు పాటించండి. శుభం భూయాత్. Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా సఫర్ అయినా.
And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. ఇప్పుడు మనము మీనరాశి వారికి జూలై నెలలో 2024 సంవత్సరం జూలై నెలలో గోచారం ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే దానికి ఒకవేళ గ్రహాల అనుకూలత ఉంటే సరే, గ్రహాలు ప్రతికూలత ఉన్నట్టయితే వాటికి ఏం చేసుకోవాలి పరిష్కారంగా అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మీనరాశి వారికి తీసుకున్నట్టయితే రాశిలోనే జన్మంలోనే రాహు, తృతీయంలో గురువు, సప్తమంలో కేతువు, వ్యయంలో శని. ఇది కూడా ఈ మీనరాశి వారికి కూడా ఏలినాటి శని ఉన్నది. అయితే ఇప్పుడు 4 గ్రహాలు, ఈ 4 గ్రహాలు ఒక నెలలో ఒకే రాశిలోనే జూలై నెల అంతా కూడా మనకి ఈ రాశిలోనే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాసం అంటున్నాం, కానీ చెప్పాలంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ గ్రహాలు ఇక్కడే ఉంటాయి, ఎక్కడికి మారవు. ఇదే ఫలితాలు, ఈ 4 గ్రహాల వల్ల ఇదే ఫలితాలు ఉంటాయి. ఓకే, అయితే ఇంకా రవి, కుజ, బుధ, శుక్ర ఈ గ్రహాలను కనుక మనం తీసుకున్నట్టయితే మనకి 2 రాసుల్లో సంచారం జరుగుతూ ఉన్నది. 2 రాసుల్లో సంచారం జరగటం వల్ల శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే శుక్రుడు మాత్రం ఇక్కడ మనకి శుక్రుడు మనకి మిథున 4, 5 స్థానాల్లో సంచారం చేయటం వల్ల 2 రాసుల్లోనూ కూడా శుభ ఫలితాలే ఇస్తూ ఉన్నాడు పూర్తిగా శుక్రుడు. అయితే మిగతావన్నీ రవి, కుజ, బుధ ఇవన్నీ కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాయి, శుభ అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ లగ్నం అదే రాశిలోనే రాహు, అది కొంచెము సశాస్త్రంగా వివరించుకుందాము. రాహుర్జన్మగతో భయం చ కలహం సౌభాగ్యం అక్షయే విత్తభ్రంశం మహస్సుఖేరివు భయం చాష్టౌ చోరాద్భయం అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోందండి. రాహు గనక జన్మల్లో ఉన్నట్టయితే భయంగా ఉంటుంది, భయంగా ఉంటుంది. ఎందుకనో తెలవదు, ఏంట్రా జీవితం ఏంటో అనిపిస్తూ ఉంటుంది. సంసారం గురించి, తన పిల్లల గురించి, మనవల గురించి, వ్యాపారం గురించి, అన్నిటి గురించి ఏదో భయం పట్టి పీడిస్తూ ఉంటుంది జన్మల్లో కనుక రాహు ఉన్నట్టయితే గోచార రీత్యా. ఇకపోతే తృతీయంలో గురువు, ఆయన కూడా కొన్ని తృతీయంలో గురువు కూడా కొన్ని చిన్నపాటి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా గురువు వల్ల ఏర్పడుతూ ఉంటుంది. అలాగే అక్కడ మనకి గోచార రీత్యా గురువు తృతీయంలో ఉండటం వల్ల కొంచెము ఎవరి యొక్క సహాయ సహకారాలు, ఇంతకాలం మీకు ఎవరినైతే సహాయ సహకారాలు మనస అంటే మాట కావచ్చు, ధనం కావచ్చు, మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెము ఎందుకనో ఈ నెలలో కొంచెము మీకు అందుబాటులో ఉండరు. ఉన్నా కూడా మీకు సరి అయినటువంటి రెస్పాన్స్, ఇన్నాళ్ళు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఇవ్వరు, మీకు ఆ సహాయ సహకారాలు అందించరు. మీ ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, కుటుంబంలో కావచ్చు, కొంచెం వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఇకపోతే సప్తమంలో కేతువు, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదండి శ్లోకం, అది రాహుకి కేతుకి కూడా అదే శాస్త్రం అదే చెప్పింది, అదే శ్లోకం. ఇక్కడ ఇందులో ఏంటంటే జన్మంలో రాహు భయాన్ని కల్పిస్తూ ఉంటే 7లో ఉన్నటువంటి వాడు రిపు భయం, అంటే శత్రువుల వల్ల భయం. మన శత్రువుల వల్ల భయపడాల్సిన పరిస్థితి. ఏమో చేస్తాడు, కొంచెం పద్ధతి బాగలేని వాళ్ళు ఏముందండి, మూర్ఖంగా ఉండేవాళ్ళు ఏదైనా చేస్తారు, దేనికి వెనకాడరు, భయం ఉండదు, పాప భీతి ఉండదు. ఈ విధంగా వాళ్ళ యొక్క వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. అంచేత రిపు భయం అని చెప్పేసి 7వ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆ విధంగా. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శని, ఏళ్ళనాటి శని చెప్పుకున్నాం కదండి, అన్ని రకాలుగాను కొంచెం ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటాడు. ఏళ్ళనాటి శని గురించి కానీ వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమి ఉండదు, అందరికీ తెలుసు, చాలామందికి మీకు కూడా తెలిసే ఉంటుంది.
అంచేత ఏ స్థానంలో డబ్బులు ఖర్చు అవ్వటం, అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం, ఈ విధంగా చూసినట్టయితే ఈ ఒక్క నెలలో ఒక రాశిలో ఉన్నటువంటి 4 నెలలో ఒకే రాశిలో ఉండే 4 గ్రహాలు కూడా అనుకూలత లేదు. అలాగే పోతే ఇక రవి, కుజ, బుధ, శుక్ర వీళ్ళిద్దరూ కూడా అందరూ కూడా 2 రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఆ సంచారం చేయటం వల్ల ఆ విధంగా సంచారం చేయటం వల్ల మనకి 2 రాసుల్లో సంచారం ఎలా అవుతుందంటే అక్కడ మిథున కర్కాటకం అంటే 3-4 స్థానాలలో కొంచెం సంచారం చేస్తుంది. ఆ 3-4 సంచారంలో చేయటం వల్ల శుక్రుడు చేయడం వల్ల ఏంటంటే మనకి 3వ స్థానంలో ధనలాభాన్ని, 4వ స్థానంలో స్త్రీ సౌఖ్యాన్ని ఇస్తాడు శుక్రుడు. ఒక్క గ్రహం మాత్రం మీకు 2 రాసుల్లోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. మిగతా గ్రహాల గురించి కూడా బాగాలేదని మీరేం కంగారు పడిపోక్కర్లేదండి. ఇది శాస్త్రం చెప్పిందే నేను చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టాలని కాదు. కొంచెం అనుకూలత తక్కువగా ఉంది, ప్రతికూలత ఎక్కువగానే ఉంది. కొత్త పనులు ఏవి ప్రవేశపెట్టకండి, ఏవి ప్రారంభించకండి, ఇందులోనూ ఇన్వెస్ట్ చేయమాకండి, ఎవరికి అప్పు ఇవ్వమాకండి, ఎవరికి హామీలు ఉండమాకండి. కొంచెం మాట కటువు తగ్గించుకోండి. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. సమయానికి భోజనం చేయడం, సమయానికి పడుకోవటం, వీలైనంత ఎక్కువగా మీ పని ఏదైతే ఉందో ఆ పని చేసుకుని ఆధ్యాత్మిక విషయాలతోటే కాలక్షేపం చేయండి. ఏదో దైవనామం స్మరణ చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరో ఒకరు ఉంటారుగా, మనకు చాలామంది ఉన్నారుగా దేవుళ్ళు. ఏదో దేవుడు మీ ఇష్టదైవం, ఇష్టదైవం చేసుకుంటూ ఉండండి 4 రోజుల పాటు. అయితే ఈ 4 గ్రహాలు కూడా మనకి ఈ మీనరాశి వారికి ఉన్నటువంటి శని, రాహు, గురు, కేతు 4 గ్రహాలు కూడా సంవత్సరం ఈ నెల కదా, ఒక్క నెలే కాదండి, సంవత్సరం అంతా కూడా ఇక్కడే ఉంటాయి. కాబట్టి వీలైతే మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే జపశాంతులు చేయించుకోండి. 4 గ్రహాలు అంటే సామాన్యమైన విషయం కాదు. అంటే పేదవారికి కొంచెం కష్టమే కదండి. ఒకవేళ దానికి సిద్ధపడితే మీరు చేయించుకోండి. లేదంటే దానికి కొన్ని సూక్ష్మమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా మేము చేస్తూ ఉంటాము, చేస్తున్నాం కూడా చాలామందికి. ఎందుకంటే 4 గ్రహాలు అయినప్పటికీ ఇంచుమించుగా మీకు 20,000, 25,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేయడం ఏంటి, అవ్వాలి. మరి ఒక్కడి వల్ల అయ్యే పని కాదు కదండి. దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి, అవి మనం చేద్దాము. ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మా నెంబర్కి. మీరు ఈ హైదరాబాద్లోనే ఉండాలని కూడా లేదు. మీరు ఏ జిల్లాలోనైనా ఉండండి, ఏ రాష్ట్రంలోనైనా ఉండండి, ఏ దేశంలోనైనా ఉండండి, చేస్తూనే ఉన్నాం అందరికీ. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ మీనరాశి వారు నిజం చెప్పాలంటే అందరికంటే ఈ 12 రాసుల్లో మీనరాశి వారికే గోచారం బాగాలేదు. జాతకం బాగుండొచ్చు, అంత మాత్రం కంగారు పడమాకండి. జాతకం బాగుంటే అనుకోండి దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. అయితే ఈ 4 గ్రహాలు మాత్రం సంవత్సర కాలం పాటు ఇక్కడే ఉంటాయి. కాస్త వాటి గురించి తగు జాగ్రత్త తీసుకోండి. మీకు వీలైతే మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు అవసరమైతే. శుభం భూయాత్.